1830లో హైదరాబాద్లో ఒక డెడ్లీ ప్లేగ్ వచ్చింది. ఆ రోజులలో ప్రాపర్ మెడిసిన్స్ రిసోర్సెస్ లేవు. ప్రతిరోజు చాలామంది ప్రజలు చనిపోతున్నారు. సిటీ అంతా ఫియర్ అండ్ ఇల్నెస్తో మిలిగిపోయింది. ఆ టైంలో హైదరాబాద్ నుంచి కొంతమంది సోల్జర్స్ ఉజ్జయినిలో పోస్టెడ్ అయి ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న దీని గురించి న్యూస్ వచ్చింది. వాళ్ళు గాడెస్ మహంకాళి ముందు ఒక మొక్కారు. వాళ్ళు ఒక ప్రమాణం చేశారు, ఈ పల్గు ఆగిపోతే మేము ఒక టెంపుల్ కట్టించి మరియు ప్రతి సంవత్సరం దేవతకి బోనం ఆఫర్ చేస్తామని. అండ్ నిజంగానే ఆ పల్గు మిస్టీరియస్లీ ఆగిపోయింది. డేస్ తక్కువయ్యి సిటీ నార్మల్కి వచ్చింది. సోల్జర్స్ వాళ్ళు చేసిన ప్రమాణం ని మర్చిపోలేదు. 1850లో సూరేటి అప్పయ్య లీడర్షిప్లో వాళ్ళు ఉజ్జయిని నుంచి ఒక ఐడల్ తీసుకొచ్చి ఇక్కడ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ని కట్టించారు. అండ్ ఫస్ట్ బోనంని ఆఫర్ చేశారు అన్నం, పాలు మరియు బెల్లంతో. ఈ యొక్క 200 years ఓల్డ్ ప్రామిస్ని గుర్తు చేసుకుంటూ ఈ సేమ్ రిచువల్స్ని ఫాలో చేస్తున్నారు. ఇది ఒక జస్ట్ ఫెస్టివల్ కాదు, ఇది ఒక కెప్ట్ ప్రామిస్కి మెమోరియల్. ఈ వీడియోలో మనము ముందు ముఖ్యమైన టెంపుల్స్ గురించి, వాటి హిస్టరీ గురించి మరియు ఈ ఫెస్టివల్స్ వెనుకున్న డీప్ మీనింగ్, కల్చరల్ గురించి మాట్లాడుకుందాం. శ్రీ ఉజ్జయిని జగదాంబిక మహంకాళి టెంపుల్ గోల్కొండ ఫోర్ట్లో, శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్లో అండ్ శ్రీ సింహారాణి మహంకాళి టెంపుల్ లాల్ దర్వాజాలో. ప్రతి ఒక్క టెంపుల్కి ఒక యూనిక్ స్టోరీ ఉంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ స్టోరీస్ వెనుక బోనాలని మీరు చాలా డిఫరెంట్గా చూస్తారు. బట్ బిఫోర్ దట్ ఒక బేసిక్ క్వశ్చన్, బోనం అంటే యాక్చువల్గా ఏంటి? అది జస్ట్ ఒక ఫెస్టివల్ లేక దీనికన్నా ఎక్కువనా? లెట్స్ ఫైండ్ అవుట్. బోనాలు అనే వర్డ్ భోజనం అనే వర్డ్ నుంచి వచ్చింది. ఇది తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ ఆషాఢ మాసంలో సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ లాంటి గ్రామ దేవతలకి ఆఫర్ చేసే ఫెస్టివల్. ప్రతి ఫ్యామిలీ బోనంని ప్రిపేర్ చేస్తుంది అన్నం, పాలు, బెల్లంతో. దాన్ని కుండలో వండి ఆ కుండని నిమ్మాకులతో, పసుపు ఇంకా కుంకుమతో డెకరేట్ చేస్తారు. ఈ బోనంని వాళ్ళ ఇంటి ఆడబడుచులు లేకపోతే వాళ్ళ తల్లి నెత్తిపైన పెట్టుకొని గుడికి తీసుకువెళ్తారు దేవతకి ఆఫర్ చేయటానికి. ఇది సింపుల్లీ ఒక ఫుడ్ ఆఫరింగ్ అనుకుంటాము, కానీ ఇది ఒక డివైన్ ఫీమేల్ ఎనర్జీకి ఒక సింబల్. ప్రతి ఫ్యామిలీలో ఉన్న స్త్రీ ఆ రోజు దేవతకి డైరెక్ట్ కనెక్షన్ క్రియేట్ చేస్తుందని బిలీఫ్. కానీ ఇది ఎలా స్టార్ట్ అయింది? ఇది 200 years కన్నా ఎక్కువ హిస్టరీ కలిగిన ఫెస్టివల్. అండ్ ఇది స్టార్ట్ అయిన స్టోరీ చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ గోల్కొండ ఫోర్ట్ స్టోరీ చూద్దాం. గోల్కొండ ఫోర్ట్లో ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి టెంపుల్ కాకతీయులు అండ్ ఇంకా చాలా డైనాసిటీస్ నుండి బిలీవ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ బోనాల సెలబ్రేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెన్యూలో ఒకటి. ఈ టెంపుల్ హిస్టరీ 1000 సంవత్సరాలకు ఎక్కువ కలిగి ఉంటుంది అని ఆస్ట్రాలజిస్ట్ అంటారు. అన్ని సెంచరీస్ తర్వాత కూడా ఈ టెంపుల్లో జరిగే రిచువల్స్ ఆల్మోస్ట్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఒక అన్బ్రోకన్ ట్రెడిషన్, జనరేషన్స్ తగ్గబడి కొనసాగుతుంది. ఈ స్టోరీ ఆల్రెడీ పవర్ఫుల్ కదా, కానీ నెక్స్ట్ తర్వాత ఇది ఇంకో కథ, మరొక గాడెస్కి చేసిన ప్రార్థన గురించి. ఇది వింటే హైదరాబాద్ స్టోరీ మీకు ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. 1908లో మూసిరివెల్లో ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది. హైదరాబాద్ సిటీ అంతా చాలా ఏరియాస్ సబ్మర్జ్ అయ్యాయి మరియు చాలా మంది ప్రజలు సఫర్ అయ్యారు. ఆ టైంలో ఉన్న నిజాం రూరల్ ఈ సిచ్యువేషన్ని చూసి గాడెస్కి ప్రేయర్ పెట్టాడు. ఫ్లడ్ ఆగిపోతే ప్రజలు సేఫ్గా ఉంటే దేవతకి ఆనర్గా ఒక ఆఫరింగ్ చేస్తాను. ఈ ఈవెంట్ తర్వాత శ్రీ సింహారాణి మహంకాళి టెంపుల్ లాల్ దర్వాజాలో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు కూడా ఈ టెంపుల్స్ బోనాల ఫెస్టివల్లో ప్రార్థన వెన్యూల్లో ఒకటిగా కంటిన్యూ అవుతుంది. ఈ 3 టెంపుల్స్ గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా ప్రతి ఒక్కటికి వేరే డిఫరెంట్ ఒక ఒరిజిన్ స్టోరీ ఉన్నా కానీ ఒక కామన్ థ్రెడ్తో కనెక్ట్ అయ్యాయి. ఏ క్రైసిస్, ఏ ప్రేయర్ అండ్ ఏ ప్రామిస్ కెప్ట్. ఇప్పుడు ఈ హిస్టరీ అంతా తెలుసుకున్నాము, కానీ యాక్చువల్ ఫెస్టివల్ రోజు ఏం జరుగుతుంది? పోతురాజు అనే క్యారెక్టర్ ఏంటి? రంగం వెనుక ప్రాస్పరస్ రిచువల్ వెనుక అంటి సైన్స్ లేదా అంత బిలీఫ్ ఉందా? ఇది చూసి మీరు ఈసారి బోనాలు చూసినప్పుడు ప్రతి స్మాల్ డీటెయిల్ని డిఫరెంట్గా నోటీస్ చేస్తారు. బోనాలు ఊరేగింపులో పోతురాజు అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అతను గాడెస్కి బ్రదర్ మరియు ప్రొటెక్టర్గా కన్సిడర్ చేస్తారు. పోతురాజు వైబ్రెంట్ రెడ్ ఆర్ ఆరెంజ్ డ్రెస్ వేసుకొని ఒక రిచువలిస్టిక్ డ్యాన్స్ వేస్తారు.
ఊరేగింపుకి ముందు నడుస్తారు. ఇది ఈవిల్ స్పిరిట్స్ ని అవార్డ్ ఆఫర్ చేయటానికి అని బిలీఫ్ చేస్తారు. మెయిన్ ఫెస్టివల్ రోజు తర్వాత రంగం అనే ఒక స్పెషల్ రిచువల్ జరుగుతుంది. ఇది ఒక ప్రోస్పరస్ సెరమనీ. ఒక యువతి ట్రాన్స్ లైక్ స్టేట్లో వచ్చి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది అన్ని ప్రిడిక్షన్స్ చేస్తుంది. చాలామంది ఈ ప్రిడిక్షన్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు. అండ్ ఫైనల్ ఫెస్టివల్ ఘట్టం, ఊరేగింపు. అమ్మవారు ప్రతి ఇంటి గడప ముందుకి వస్తారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సారతో ఎదుర్కొంటారు. అంటే లైక్ అమ్మవారు తన అమ్మవారింటికి వచ్చినట్టు. ఇప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్, ఒక చాలా ఎమోషనల్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతి తెలుగు ఇంట్లో జరుగుతుంది అనే ఒక ట్రెడిషన్, మరియు ఇది ఒక డాటర్ గురించి స్టోరీ. ఆషాఢ మాసంలో ఒక ట్రెడిషనల్ బిలీఫ్ ప్రకారం మ్యారీడ్ ఉమెన్ వాళ్ళ పేరెంట్ ఇంటికి వెళ్తారు. ఇది శివ మరియు పార్వతి స్టోరీతో మరియు నల్లపోచమ్మ అనే తల్లితో కనెక్ట్ అయి ఉంటుంది. బోనాల ఫెస్టివల్ సమయంలో అమ్మవారు కూడా తన అమ్మవారి ఇంటికి తిరిగి వచ్చిందని ప్రజలు బిలీవ్ చేస్తారు. అందుకే ఈ రోజులలో ప్రజలు దేవతలని వాళ్ళ సొంత బిడ్డల లెక్క ట్రీట్ చేస్తారు. ట్రీస్ని క్లీన్ చేస్తారు, ట్రెడిషనల్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫర్ చేస్తారు. ఇది చాలా మందికి ఒక సింపుల్ ఫెస్టివల్ కాదు, ఇది ఒక ఫ్యామిలీ రీయూనియన్ ఫీలింగ్. ఈ బిలీఫ్ వెనుక ఉన్న ఎమోషన్ అర్థమైతే ప్రతి బోనం ఆఫర్ వెనుక ఉన్న లవ్ మరియు రెస్పెక్ట్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు బోనాలు అంటే ఎందుకు స్టార్ట్ అయ్యిందో, ఎందుకు ఈ ఫెస్టివల్కి తెలంగాణ అంతా యునైట్ అవుతుంది మొత్తం అర్థమై ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక గవర్నమెంట్ హాలిడే కాదు, ఇది 200 years కన్నా ఎక్కువ ఉన్న స్టోరీ మరియు ఎమోషన్ కలిగిన కల్చరల్ ఐడెంటిటీ. నెక్స్ట్ టైం మీరు బోనాలు చూస్తున్నప్పుడు ఈ స్టోరీని గుర్తు చేసుకోండి అండ్ ఈ ఫెస్టివల్కి కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఫ్యామిలీతో బోనాలు ఎలా సెలబ్రేట్ చేస్తారో మరియు ఈ ఏరియాలో ఉన్న టెంపుల్స్ గురించి కామెంట్లో షేర్ చేయండి. నేను అందరి కామెంట్స్ చూస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో తెలంగాణ ఫెస్టివల్ గురించి ఇలాంటి ఒక డీప్ డ్రైవ్ తెలుసుకుందాం. అంటిల్ దెన్, జై భవానీ. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.